హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ నా బ్యాక్గ్రౌండ్ చూసిన వాళ్ళందరూ కొండలు కనిపిస్తున్నాయి. రామోజీ ఫిలిం సిటీలో ఉన్నాము, లేకపోతే ఏదన్నా కేబీఆర్ పార్క్లో ఉన్నాము, కృష్ణకాంత్ పార్క్లో అంటే కానే కదండి. నేను ఒక రిహాబ్ సెంటర్కి వచ్చాను అనమాట. రావు గారు సెయింట్ మేరీస్ కాలేజెస్కి చైర్మన్, ఫౌండర్ ఆయన. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. కాలేజీలు అంటేనే వ్యాపారం లాగా తయారైపోయింది. అలాంటి ఒక సమాజంలో బతుకుతున్న మీరు ఇది కాదు ఏదో ఒకటి చేయాలి నేను నా వంతుగా అని చెప్పేసి డాక్టర్ భారతీరావు రిహాబ్ సెంటర్ ఓపెన్ చేసి ఒక యూనివర్సిటీ లాగా దీన్ని రూపొందించాలన్న ఒక ఆలోచన మీకు వచ్చినందుకు నిజంగా థ్యాంక్స్. ఎందుకు అనుకున్నారు, ఏంటంటే ఏమని చెప్తారు? ఏ వ్యవస్థ నుంచి నేను అభివృద్ధి చెందానో ఆ వ్యవస్థకి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత నా పైన ఉన్నది అనే దాంతో నేను ఈ రిహాబిలిటేషన్ సెక్టార్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఒక్కసారి మన స్పెషల్ కిట్స్తో అండ్ రిహాబ్ సెంటర్ ఒకసారి చూద్దాం సార్. Abhyas, match number 44 in 2018. 2018 Yeah. Kolkata versus Punjab. Who won? KKR by 31 runs. కరెక్ట్. అంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఎక్కువ చేస్తారు? ఈ బాబు వచ్చినప్పుడు కనీసం స్టాండింగ్ పొజిషన్ కూడా ఉండేది కాదు. దిస్ ఇస్ కాల్డ్ వర్చువల్ రీహాబిలిటేషన్. మోటార్ ఫంక్షనల్ యాక్టివిటీస్ వాళ్ళకి డిస్ఫంక్షన్గా ఉన్న వాళ్ళకి, that is called the rowing zone, there was sports zone, and that is called cycling zone, and that is called meditation zone. సో ఇలా రిహాబ్ సెంటర్లో ప్రతి ఒక్క రూమ్ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషల్గా వీళ్ళు డిజైన్ చేసుకున్నారనమాట. Yes, and this is one of the pediatric occupational therapies, sir. థెరపీ యూనిట్. వీళ్ళే ఇక్కడ అన్ని కల్టివేట్ చేసుకుంటున్నారు, పండిస్తున్నారు, అన్ని ఆకుకూరలు. సో నీ పేరేంటి? సాయాబాయ్. సాయి. ఇదేంటి? గోంగూర. గోంగూర. ఓ నువ్వే వేసావా ఇది? లేదు, కళ్యాణ్ కళ్యాణ్ వేసా, నువ్వు పండిస్తున్నావా? ఓ అదేంటి? పాలకూర. పాలకూరనా? ఓకే. సో అంతా మీరే వేసుకుంటారు వెజిటేబుల్స్ అన్నీ ఇక్కడ? హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ నా బ్యాక్గ్రౌండ్ చూసిన వాళ్ళందరూ కొండలు కనిపిస్తున్నాయి. రామోజీ ఫిలిం సిటీలో ఉన్నాము, లేకపోతే ఏదన్నా కేబీఆర్ పార్క్లో ఉన్నాము, కృష్ణకాంత్ పార్క్లో అంటే ఒక దాంట్లో హ్యాపీగా ఏదో స్పెండ్ చేయడానికి వచ్చాను అనుకుంటున్నారా? కానే కదండి. నేను ఒక రిహాబ్ సెంటర్కి వచ్చాను అనమాట. నిజంగా ఇంతవరకు ఎక్కడ కూడా ఇండియాలో ఇంత పెద్ద రిహాబ్ సెంటర్ నేను చూడలేదు. ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళు ఈ రిహాబ్ సెంటర్ని కేవలం స్పెషల్ కిడ్స్ కోసం, ఆటిజం ఉన్న పిల్లల కోసం, నిజంగా వాళ్ళు తీసుకున్న ఇంట్రెస్ట్ చూస్తే నేను ఫిదా అయిపోయి ఒకసారి విజిట్ చేద్దామని ఇక్కడికి వచ్చాను అనమాట. అసలు నిజంగా వాళ్ళ గురించి ఎవరు, ఏంటి, ఎందుకు స్టార్ట్ చేశారని తెలిస్తే మీ అందరూ షాక్ అవుతారన్నమాట. ఎంతో పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలు రన్ చేస్తూ అవన్నీ కాదు, ఇప్పుడున్న ఈ సమాజంలో మా వంతు ఏదో ఒకటి చేయాలన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు ఈ రిహాబ్ సెంటర్ స్టార్ట్ చేసి ఎంతోమంది పిల్లలకి ఒక ఫ్యామిలీ వాతావరణాన్ని ఇచ్చి, నిజంగా వాళ్ళు ఎక్కడ మేము హాస్టల్స్లో ఉన్న ఒక ఫీలింగ్ రాకుండా వాళ్ళందరినీ హ్యాపీగా చూడండి ఎంత బాగుందో ఈ క్లైమేట్ చూస్తే. ఎక్కడా కూడా వాళ్ళకి ఆ ఫీల్ రాకుండా మంచి వాతావరణం, ప్రశాంతమైన వాతావరణం. టాలెంట్ ఉన్నప్పుడు కూడా కేవలం ఆటిజం అనే ఒక చిన్న దానితో పోరాడుతూ కాదు, ఇది పెద్ద సమస్యే కాదు, దీనికి చిన్న ఏజ్లోనే కనిపెడితే వాళ్ళు కూడా మనలాగే ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ అండ్ ఒక ఇంజనీర్, ఒక డాక్టర్ అయ్యే టాలెంట్ ఉందని చెప్పేసి గ్రహించి ఈ మహోన్నత కలిగిన వ్యక్తి రావు గారు సెయింట్ మేరీస్ కాలేజెస్కి చైర్మన్, ఫౌండర్ ఆయన. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీకు వచ్చిన ఆలోచనకు థ్యాంక్స్. చాలా తక్కువ మందికి ఉంటుంది సార్ ఈ ఆలోచన. అంటే ఇవాళ రేపు కాలేజీలు అంటేనే వ్యాపారం లాగా తయారైపోయింది. అన్ని చోట్ల చూస్తూనే ఉన్నాం మనం, ఫీజుల మీద బాధుడు. అలాంటి ఒక సమాజంలో బతుకుతున్న మీరు ఇది కాదు ఏదో ఒకటి చేయాలి నేను నా వంతుగా అని చెప్పేసి డాక్టర్ భారతీరావు రిహాబ్ సెంటర్ ఓపెన్ చేసి ఒక యూనివర్సిటీ లాగా దీన్ని రూపొందించాలన్న ఒక ఆలోచన మీకు వచ్చినందుకు నిజంగా థ్యాంక్స్. ఎందుకు అనుకున్నారు, ఏంటంటే ఏమని చెప్తారు? 30 సంవత్సరాలుగా నేను విద్యా వ్యవస్థలో ఉన్నాను. నేను ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు 3 రాష్ట్రాల్లో ఇండియాలో స్థాపించాను.
ఎన్నో కాలేజీలు స్థాపించడానికి సలహాలు ఇచ్చాను. ఎన్నో కాలేజీలో సమస్యలు వచ్చినప్పుడు ఇండియా మొత్తం మీద ఇద్దరికి గొడవ వస్తే ఒక నా దగ్గరికి వచ్చేవాళ్ళు, వాళ్ళకు కూడా ఆ సమస్యలు కూడా పరిష్కారం చూపించేవాడిని. 30 సంవత్సరాల తర్వాత నేను ఏదైతే విద్యారంగంలో అంటే విద్యా వ్యవస్థలను స్టార్ట్ చేయటం, వాటిని నిర్వర్తించటం అనే ఆక్యుపేషన్లో నేను చాలా అంటే నా కుటుంబం నేను బాగా స్థిరపడ్డాం. ఏ వ్యవస్థ నుంచి నేను అభివృద్ధి చెందానో ఆ వ్యవస్థకి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత నా పైన ఉన్నది అనే దాంతో నేను ఈ రిహాబిలిటేషన్ సెక్టార్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ రిహాబిలిటేషన్ సెంటర్స్ ఎలా ఉన్నాయంటే ఒక చిన్న చిన్న బాక్సెస్, నారో బాక్సెస్, ఆ ఒక్క గదిలోనే వాళ్ళకి ట్రీట్మెంట్ అయ్యి బయటకు వచ్చేసి మెయిన్ ప్రాబ్లం కానీ ఇక్కడ చూడండి ఒకసారి చంద్ర, ఒకసారి చూపిస్తే చూడండి, నీకు ఎంత ప్రశాంతమైన వాతావరణం, ఎంత ఫ్రెష్ ఎయిర్, పిల్లలకి ఆడుకోవడానికి కావచ్చు. ఈ మొత్తం 100 ఎకరాలండి. మొత్తం 100 ఎకరాలు. 100 ఎకరాలు, 10 lakhs స్పేసు, 3 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజీ క్లోజ్ చేసాం. గ్రాడ్యువల్గా ఈ ఈ ఈ క్యాంపస్ అంతా 100 ఎకరాలు, ఈ మొత్తం 10 lakhs స్పేసు వీఆర్ గోయింగ్ టు ఇయర్ మార్క్ ఓన్లీ ఫర్ ది రిహాబిలిటేషన్ సెంటర్. గ్రేట్. వీళ్ళకి మెయిన్ ఏంటంటే వాళ్ళకి రిక్రియేషన్ ఫెసిలిటీస్ కావాలి, కల్చరల్ ఫెసిలిటీస్ కావాలి, స్పోర్టింగ్ ఫెసిలిటీస్ కావాలి. ఇవన్నీ ఉన్నప్పుడే వాళ్ళలో మార్పులు మనం ఎక్స్పెక్ట్ ప్రశాంతమైన వాతావరణం కావాలి. అది ఇక్కడ ఉంది. సో అలాంటిది ఈ క్యాంపస్ ఓకే రిహాబిలిటేషన్ ఎన్విరాన్మెంట్కి, రిహాబిలిటేషన్ థెరపీస్కి, ఎడ్యుకేషన్కి ఖచ్చితంగా సూటబుల్గా ఉంటుందనే ఉద్దేశంతో మేము ఈ క్యాంపస్ మొత్తం ఇయర్ మార్కెట్ ఫర్ రిహాబిలిటేషన్ సెంటర్, రిహాబిలిటేషన్ యూనివర్సిటీ. సో ఇక్కడ దీంట్లో ఇప్పుడు మేము ఏదైతే ఒక ఆబ్జెక్ట్తో ముందుకు వచ్చామో దానికి ఏంటంటే 2 ఆస్పెక్ట్స్ దీంట్లో. ఒక ఆస్పెక్ట్ యూనివర్సిటీ, రెండో ఆస్పెక్ట్ యూనివర్సిటీకి అటాచ్డ్గా ఉన్న రిహాబిలిటేషన్ సెంటర్. ఎట్లయితే మెడికల్ కాలేజీకి మెడికల్ హాస్పిటల్ కావాలో ఇక్కడ ఈ షార్టేజ్ని మేము ఎట్లా అడ్రస్ చేద్దాం అనుకుంటున్నామంటే యూనివర్సిటీ స్టార్ట్ చేయడం ద్వారా మా దగ్గర చాలా డిపార్ట్మెంట్లు ఉంటాయి. యూజీ డిపార్ట్మెంట్లు, పీజీ డిపార్ట్మెంట్లు, పిహెచ్డి డిపార్ట్మెంటు. వీటన్నిటిలో మేము ఎంటైర్ గ్లోబ్ నుంచి కూడా మేము ప్రొఫెషనల్స్ని తీసుకొని రావాలి, థెరపిస్టులు తీసుకురావాలి. తర్వాత యాన్యువల్ అడ్మిషన్ కెపాసిటీ 3000 ఉంటే మాకు 2 ఏళ్ల తర్వాత మా దగ్గర 6000 మంది ట్రైనీ స్టూడెంట్స్ ఉంటారు, ఒక 400-500 మంది ప్రొఫెషనల్స్ ఉంటారు. ఓకే. సో వీళ్ళందరూ కలిపి మల్టీ డిసిప్లినరీ టీము, ఇంటర్ డిసిప్లినరీ టీము, వీళ్ళందరూ మా దగ్గర ఉన్న 100 మంది, ఇవాళ మా దగ్గర 50-60 మంది ఉన్నారు మాకు యూనివర్సిటీ కోసంగా. దీనివల్ల ఏంటంటే వీళ్ళందరూ కూడా వీళ్ళపైన రీసెర్చ్ చేసే అవకాశం ఉన్నది, ఇండివిజువలైజ్డ్ ఎక్స్పెరిమెంట్ చేసే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఏదైతే వాళ్ళని ఎంగేజ్ చేస్తున్నారో, ఇప్పుడు పేరెంట్స్ ఏం చేస్తున్నారు, మా దగ్గరికి ఎంగేజ్ చేయడం కోసంగా పంపిస్తున్నారు. మా ఉద్దేశం ఎంగేజ్ చేయడం కాదు, మా ఉద్దేశం ఈ యూనివర్సిటీ ఉన్న ఎక్స్పర్ట్స్ని, ట్రైనీస్ని ఈ పిల్లలు అంటే ఈ సర్వీస్ సెంటర్లో యూజ్ చేసుకొని రీసెర్చ్ ద్వారా వీళ్ళని మెరుగుపరిచి వాళ్ళని ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్లో వాళ్ళకి డిగ్రీలు ఇప్పించి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళని ఉద్యోగస్తులుగా, దేశ సమాజానికి ఉపయోగపడే పౌరులుగా మార్చి బయటికి పంపించాలన్నదే మా ఉద్దేశం. ఇట్స్ నాట్ లిమిటెడ్ టు ఓన్లీ ఎంగేజింగ్. సో ఒక్కసారి మన స్పెషల్ కిట్స్తో అండ్ రిహాబ్ సెంటర్ ఒకసారి చూద్దాం సార్. చాలామంది అమ్మో అఫోర్డబుల్ కాదేమో, ఎందుకులే అని కొంతమంది భయపడి వెనక్కి అడుగు వేసి మనమే ఎట్లాగొట్లా చూసుకునే వాళ్ళ పిల్లల్ని ఒక మేడ్ని పెట్టి హెల్పర్ని పెట్టి అనుకునే ఫ్యామిలీస్ని చాలామందిని నేను చూశాను. అండ్ బయటికి వెళ్తే ఒక సెషన్ 1 అవర్కి దాదాపు 1600 నుంచి 2000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఫుల్ మంత్కి 13,000 అని విన్నాను. అండ్ 45 minutes 1 hour ఏం కాదు. ఆ సెషన్ ఎంతైతే 2 hours పట్టినా 3 hours పెట్టినా సెషన్ అనేది కంప్లీట్ చేస్తాం ఇక్కడ అని చెప్పేసరికి నేను నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. చాలామంది ఈ ప్రైజ్ అయితే పిల్లల్ని, మా పిల్లలు ఇలా ఉన్నారు మనం వెళ్ళాలని ఒక ఇదితో వచ్చేస్తారు బయటికి, అవేర్నెస్ వచ్చి. ఈచ్ థెరపీ 15,000 నుంచి 20,000 కాస్ట్ అవుతుంది. ఒక చైల్డ్కి 6 నుంచి 7 థెరపీలు అవసరం అవుతుంది. అంటే 80,000 నుంచి 1,00,000 రూపాయలు థెరపీ మీద ఖర్చు పెట్టాలి నెలకి. ఓకే. గవర్నమెంట్లో అంటే ఇవాళ ఎట్లా ఉందంటే ఇది గవర్నమెంట్ బాధ్యత, ఎడ్యుకేషను, హెల్త్, ఎంప్లాయ్మెంట్, రిహాబిలిటేషన్ ప్రొవైడ్ చేయడం స్టాట్యూటరీ అప్లికేషన్. గవర్నమెంటు దాన్ని ప్రొవైడ్ చేయలేనప్పుడు ఎన్జిఓస్ ఉంటారు, ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ ప్రకారం మాలాంటి ద్వారా ఇది సర్వీస్ చేయించాలి. ఓకే. గవర్నమెంట్ ఎయిదర్ అండర్టేక్, కాజ్ టు బి అండర్టేక్ అని గవర్నమెంట్ ఈ రెండూ చేయటం లేదు. ఇవాళ పరిస్థితి ఏంటంటే 5 లక్షల మంది ఆర్టిస్టిక్ చిల్డ్రన్ తెలంగాణలో ఉంటే ఒక్క గవర్నమెంట్ స్కూల్ లేదు, రెసిడెన్షియల్ స్కూల్ ఒక్కటంటే ఒకటి లేదు. సో వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, మదర్స్ని, ఆర్టిస్టిక్ చిల్డ్రన్ ఒక మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమాజంలో చిన్న చూపు, ఇంట్లో వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళని హెరాస్ చేయటం లాంటిది, ఇట్లాంటి వాళ్ళని కన్నారని. ఈ వ్యవస్థలో ఎంత అంటే less than 5% ఫెసిలిటీస్ ఉన్నాయి, సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. గవర్నమెంట్ కూడా
ఫిజికల్లీ డిజబిలిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత అక్కడక్కడ స్కాలర్షిప్స్ ఇచ్చి వాళ్ళకి కొంచెం రిజర్వేషన్స్ ఉన్నాయి, కానీ మెంటల్ డిజబిలిటీస్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇదో వీళ్ళు రియల్ హీరోస్. హౌ ఆర్ యూ? Fine. వాట్ ఈస్ యువర్ నేమ్? My name is Abhyas. అభ్యాస్. Ashish. ఓకే Fani, ఓకే. Saidarshan. ఓ Pranay. Sanjay. ఓకే. Murli. ఓ సో తిని వచ్చినప్పుడు ఎలా ఉన్నారు సార్? ఇప్పుడు వీళ్ళకి మేజర్ ఏంటంటే వాళ్ళ ఒక భయంతో ఎక్కడో కట్టేస్తారో నన్ను, ఎక్కడో ఇబ్బంది పెట్టేస్తారో నాకు అనే ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చారు వాళ్ళు. వాళ్ళకి ఇవాళ ఫ్రీగా ఈ క్యాంపస్లో మార్నింగ్ లేసి యోగా చేయటము, రన్నింగ్ చేయటము, ఎక్సర్సైజ్ చేయటము, హాయిగా ఆడుకోవటము, దీంతో వాళ్ళందరికీ ఏదైనా భయం పోయింది. ఈ మే ఆస్క్ దెమ్ చాలా ఫ్రీగా, చాలా మార్పు కూడా ఏంటంటే ఈ ఎన్విరాన్మెంట్ వల్ల దర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ దెమ్. He will give surprise to me. Abhyas, match number 44 in 2018. 2018. Yeah. Kolkata versus Punjab. Who won? KKR by 31 runs. Very good. Match number 42 in 2019. 42, 2019. Punjab versus Bangalore. Who won? Bangalore by 15 runs. వావ్ గ్రేట్. ఇంకేం చెప్తావు అలా? నవంబర్ 4, 11, 1990. Sunday. ఎస్. వావ్ సూపర్. సార్ మీరు చెప్పండి సార్. 14/8/1961. 14th August. 1961. Monday. కరెక్ట్. వావ్ చాలా టాలెంటెడ్. ఆల్ దే హ్యావ్ న్యాచురల్ స్కిల్స్. ఫ్యూచర్లో మీరు ఏదైనా ఒక డేట్ ఇయర్ చెప్పండి, అది ఏ డేనో చెప్తారు. 10/11/2026. Tuesday. వావ్ Tuesday's 10th number 2026. ఎస్, గ్రేట్. మన తెలుగు అబ్బాయి. తెలుగు తెలుగు. సో మీ పేరెంట్స్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత. సో ఇక్కడ రిహాబ్ సెంటర్కి వచ్చిన తర్వాత చాలా చేంజ్, చాలా మార్పు, చాలా మార్పు. ఓ ఇలా ఇతను ఒక్కడే కాదండి, ఇక్కడ జాయిన్ అయిన ప్రతి ప్లీజింగ్ ఒక్కళ్ళు కూడా. అనిపిస్తున్నదో, ఫేస్ ఎట్లా ఎంత సంతోషంగా కనిపిస్తూ ఉన్నదో. హాయ్ అండి, నా పేరు షాహిన్. నేను సాదిక్ వాళ్ళ మదర్ని. బాబుని మన సంక్రాంతి హాలిడేస్కి మా ఇంటికి తీసుకొచ్చినప్పుడు బాబులో చాలా మార్పు అనిపించింది. బాబులో స్పీచ్ పరంగా ఇంతకుముందు అసలు స్పీచ్ ఏం మాట్లాడేవాళ్ళు కాదు. అలాంటిది భారతీ స్కూల్కి 5 monthsలోనే బాబు 2 letters మాట్లాడుతున్నాడు. బాబు ఎలా అయినా డెవలప్ అవుతాడని చాలా హోప్స్ ఉన్నాయి. చాలా బాగా ఉంది, చాలా హ్యాపీగా కూడా ఉంది. థ్యాంక్ యూ భారతీ స్కూల్. సార్ ఇక్కడ నుంచి క్యూర్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఇప్పుడు నార్మల్ స్కూల్స్కి కూడా వెళ్తున్నారని విన్నాను. అంటే వీళ్ళలో కొంత మార్పు వచ్చిన తర్వాత అంటే పూర్తిగా క్యూర్ అనేది చాలా కష్టం. ఇప్పుడు దాకా ఆ ప్రాసెస్ లేదు. వీళ్ళకి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అని నియర్ బై స్కూల్స్లో మనం రెగ్యులర్ ఎడ్యుకేషన్లో మీరే జాయిన్ చేస్తాం. దానికి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఓకే. ఇవాళ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కి స్టాట్యూటరీ రెస్పాన్సిబిలిటీ ఉన్నా కూడా స్కూల్స్ రెస్పాండ్ కావట్లేదు, గవర్నమెంట్ కూడా ప్రాపర్గా రెస్పాండ్ కావట్లేదు. ఓకే. మేము ఇక్కడ కొన్ని ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ క్లాసులు నడుపుతాం. అంటే వీళ్ళని జనరల్ పిల్లలతో పాటుగా వీళ్ళు చదివించినప్పుడు అక్కడ స్పెషల్ టీచర్లను పెట్టి ఆ స్కూల్ వాళ్ళు వీళ్ళని వాళ్ళతో సమానంగా తయారు చేసి ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉన్నది. ఓకే. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కొంత ఇప్పిస్తున్నాం, మా దగ్గర ఇప్పిస్తున్నాం. ఈ స్కూల్స్ కోఆపరేట్ చేయట్లేదు కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ చాలా ముఖ్యంగా. ఓకే. స్కిల్ డెవలప్మెంట్ కోసంగా మేము చాలా వేరియస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఈ రెండింటి ద్వారా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడున్న 40% బెంచ్ మార్క్ డిజబిలిటీ నుంచి కొంచెం తగ్గుతూ వస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవటం, వాళ్ళ ఉద్యోగం చేసుకోవటం, పేరెంట్స్ పైన ఇంకోటి పైన డిపెండ్ కాకుండా సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్గా డెవలప్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే. ఒక 3-4 yearsలో ప్రతి పిల్లాన్ని కూడా వాళ్ళకే వాళ్ళు ఏదో జాబ్ చేసి ఎర్నింగ్ తీసుకొని కొంత థెరపిస్ట్ అసిస్టెన్స్తో, కొంత స్పెషల్ టీచర్ అసిస్టెన్స్తో ఇది కంటిన్యూస్గా వాళ్ళకి ఎప్పటికీ కూడా కొంత సపోర్ట్ కావాలి. సపోర్ట్ తగ్గుతుంది, వాళ్ళ ఇన్కమ్ అనేది వాళ్ళ పెరుగుతూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నించేటట్టుగా తయారు చేస్తున్నాం. సూపర్. ఇప్పుడు మెయిన్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఈ థెరపీ సెంటర్స్కి వెళ్ళినప్పుడు మనకి అన్నీ ఒకే చోట ఉండదు కాబట్టి ఇక్కడ మనకి అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఒకసారి థెరపీ సెంటర్ కూడా అన్నీ విజిట్ చేద్దాం. యాక్చువల్గా ఈ బాబు ఇక్కడ జాయిన్ అయినప్పుడు కంప్లీట్గా నడవట్లేదు. నేను వీడియో చూశాను లాగానే. బట్ ఇప్పుడు తను ఏదో ఒక సపోర్ట్ తీసుకొని తనంతా తనే నడుస్తున్నాడు. అంటే చాలా రికవరీ అయింది. ఎప్పుడు జాయిన్ అయ్యారు తను? 1 year. సో 1 yearలో చాలా మార్పు వచ్చిందనమాట. అంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఎక్కువ చేస్తారండి?
సో ఈ బాబు వచ్చినప్పుడు కనీసం స్టాండింగ్ పొజిషన్ కూడా ఉండేది కాదు. నవ్ హీఈస్ ఇన్ ఇండిపెండెంట్ స్టాండింగ్ పొజిషన్లో, అంటే సపోర్టింగ్ స్టాండింగ్ తోటి క్యాలిపర్స్ వేసి ఆ పిల్లవాడికి లోవర్ లిమ్స్లో కావాల్సినటువంటి సపోర్టివ్ టూల్స్ వేసి ఆ పిల్లవాడిని నుంచోబెట్టినప్పుడు మా దగ్గర కావాల్సినటువంటి గేట్ ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. ఆ గేట్ ట్రైనింగ్ ఫెసిలిటీస్లో చైల్డ్ కూడా డెవలప్ అవుతూ చాలా బాగా వస్తూ ఉన్నాడు. సూపర్. కరోనా తర్వాత కూడా డెలివరీస్ చాలా వరకు అయిన తర్వాత మనకి 2.5 years నుంచి అర్థమవుతుంది చాలామంది పిల్లలకు ఆటిజం ఉంది. ఇప్పుడు 100కి 6 నుంచి 7 ఉందండి. వచ్చే రోజుల్లో పెరుగుతూ పోతుంది. ఆటిజంకి సంబంధించి మెయిన్ ప్రాబ్లం సొసైటీ ఇప్పుడు వచ్చే రోజుల్లో ఫేస్ చేయబోయే ప్రాబ్లం ఏంటంటే, వాట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం ఫర్ దిస్ ఆటిజం? ఎందుకంటే గైనకాలజీలో కూడా వాళ్ళకి పార్ట్స్ సరిగా ఉన్నాయో డెలివరీ అయింది అంతవరకే చూడగలరు, కానీ ఆటిజం ఉందో లేదనేది మన ప్రెగ్నెన్సీలో తెలియదు. ఇప్పుడు పేరెంట్స్ మామూలుగా పిల్లల్ని పట్టించుకోకపోవటము, వర్క్లో బిజీ అయిపోవటము, తర్వాత ఎన్విరాన్మెంటల్ చేంజెస్, ఇవి రకరకాల చేంజెస్ ద్వారా ఏంటంటే ఇవాళ అంటే నేను ఐఎమ్ నాట్ ఏ టెక్నోక్రాట్, బట్ ద రిపోర్ట్ సేస్ ఈ ఆటిజం అనేది ఎన్నో రెట్లు పెరుగుతూ పోతుంది. ఈ మానవాళికి వచ్చే సంవత్సరాల్లో మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ ఆటిజం, న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్. ఇవన్నీ కూడా పిల్లల్లో ఉండే ఈ డిజార్డర్లు కూడా పెరిగే అవకాశం ఉంది. ఓకే, సో ప్రతి రూమ్ కనిపిస్తుంది సార్. అంటే ఇన్ని రూమ్స్ నేను ఎక్కడ చూడలేదు. అండ్ ఇంత పెద్ద ప్లేస్లో కూడా రిహాబ్ సెంటర్స్ ఎవరు పెట్టరు కూడా. మనం మామూలుగా హైదరాబాద్లో చూస్తున్నాం కదా, హాఫ్ ఆఫ్ ద రూమ్స్ ఉంటాయండి. సో హాఫ్ ఆఫ్ ద రూమ్స్ ఏముంటాయి ఎక్కడైనా కానీ ఇక్కడ పెద్ద పెద్ద హాల్స్ రిహాబ్ సెంటర్స్ పెట్టారు నిజంగా. సో ఇదేంటి సార్, ఈ రూమ్ ఏంటి? ఇప్పుడు మనం చూసింది అక్కడ ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ చూసాం సార్. అండ్ ఈ ఏరియా వచ్చేసి కంప్లీట్గా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆక్యుపేషనల్ థెరపీ. ఆక్యుపేషనల్ థెరపీలో యొక్క ఉద్దేశం ఏంటంటే మేకింగ్ ద పర్సన్ ఇండిపెండెంట్ అనేది ఉద్దేశం, మేజర్ ఉద్దేశము. సో దీంట్లో మేజర్గా కాన్సన్ట్రేషన్ చేసేటువంటి ఏరియాస్ ఏముంటాయంటే జనరల్ ఆక్యుపేషనల్ థెరపీ ఒకటి ఉంటుంది, హ్యాండ్ ట్రైనింగ్ ఒకటి యూనిట్ ఒకటి ఉంటుంది, యాక్టివిటీస్ ఫర్ డైలీ లివింగ్ అని పెడియాట్రిక్ ఆక్యుపేషనల్ థెరపీ అనే దాంట్లో అన్ని డిఫరెంట్. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఏరియా యాక్టివిటీస్ ఫర్ డైలీ లివింగ్. ఈ అడల్ట్ వాళ్ళకి కూడా మేమేం చేస్తాము అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి వాళ్ళకి కాళ్ళు చేతులు పడిపోయినటువంటి వాళ్ళకి, లేకపోతే కాళ్ళు విరిగిపోయినటువంటి వాళ్ళకి, వాళ్ళ డైలీ లివింగ్ యాక్టివిటీస్ ఏవైతే మిస్ అయిపోతాయో ఈ ఆక్యుపేషనల్ థెరపీ డిపార్ట్మెంట్ బాగా ట్రైన్అప్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది దిస్ ఇస్ కాల్డ్ వర్చువల్ రీహాబిలిటేషన్. ఈ వర్చువల్ రీహాబిలిటేషన్ ఇది ఎక్కువగా మోటార్ ఫంక్షనల్ యాక్టివిటీస్ వాళ్ళకి డిస్ఫంక్షన్గా ఉన్న వాళ్ళకి, ఈ ఆటిజంలో కూడా హైపర్ యాక్టివ్గా ఉన్నటువంటి పిల్లలకి ఈ యొక్క వర్చువల్ రీహాబిలిటేషన్ చాలా ఉపయోగపడుతుంది. ఏం చేయాలి సార్? ఇది ఏంటంటే సెన్సరీ బోర్డ్ ఇది. ఓకే సార్, నేను హ్యాండ్స్ మూవ్ చేస్తుంటే మీకు అక్కడ అవి మూవ్ అయిపోతున్నాయి, చూస్తున్నారా సార్? అవునవును. సో ఇప్పుడు మీకు ఆల్ఫాబెట్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ నేను వైప్ చేస్తున్నాను, వైప్ అయిపోతున్నాయి. అంటే చైల్డ్ ఏం చేస్తాడు అని అంటే, హైపర్ యాక్టివ్ ఉన్నటువంటి చైల్డ్ వాళ్ళకి ఎక్కువగా ఏముంటుంది అని అంటే అటెన్షన్ అనేది సరిగ్గా ఉండదు. ఐ కాంటాక్ట్ అనేది సరిగ్గా ఉండదు. అటెన్షను ఐ కాంటాక్ట్ అనేది సరిగ్గా ఉండదు. కాబట్టి ఆ పిల్లలకి ఆటిస్టిక్ చిల్డ్రన్స్కి కానీ, హైపర్ యాక్టివ్ చిల్డ్రన్స్కి కానీ, ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఇట్లాంటివి విజువల్ స్టిమ్యులేషన్స్ తోటి మనం ఏం చేస్తాము అంటే ఐ కాంటాక్ట్ అనేది బాగా ప్రాపర్గా డెవలప్ చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి హైపర్నెస్ని కూడా కంట్రోల్ చేస్తూ హ్యాండ్స్ బాగా మూవ్మెంట్ అవటం వలన చైల్డ్ బాగా డెవలప్ అవుతుంది. హ్యాండ్ మూవ్మెంట్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు గేమ్ ఆడుకున్నట్టు ఆడుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. వావ్. లోపలికి రా. వెరీ గుడ్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఇన్ వర్చువల్ రీహాబిలిటేషన్. ఓకే. దీంట్లో స్పెషల్ ఎక్విప్మెంట్స్ వీ హ్యావ్. ఈ స్పెషల్ ఎక్విప్మెంట్స్ ఏంటంటే ఇది జెరియాట్రిక్ పేషెంట్స్ కానీ, అడల్ట్ పేషెంట్స్కి కానీ ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. దట్ ఈస్ కాల్డ్ మెడిటేషన్ జోన్. మన దగ్గర ఆ మెడిటేషన్ జోన్కి కావాల్సినటువంటి ఈ గాగుల్స్ ఉన్నాయి. సో విత్ దిస్ గాగుల్స్
విర్చువల్ గాగుల్స్ అంటాం మేము విఆర్ గాగుల్స్. విత్ దిస్ విఆర్ గాగుల్స్ తోటి దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ లోడ్ అయి ఉంటాయి అన్నమాట. సో మెడిటేషన్ జోను అండ్ వీళ్ళు ఈ విఆర్ గాగుల్స్ పెట్టుకుని ఈ ప్లే స్టేషన్లో ఉన్నప్పుడు వాళ్ళు రియల్గా వాళ్ళు ప్లే చేస్తున్నటువంటి మోడ్లో వాళ్ళు ఎక్కువగా ఉంటారు అనమాట. అండ్ ఆల్సో దట్ ఈస్ కాల్డ్ అది రోవింగ్ జోన్, ఇదేమో స్పోర్ట్స్ జోను, అండ్ దట్ ఈస్ కాల్డ్ సైక్లింగ్ జోన్, and that is called meditation zone. And in the same way we have called a special equipment called హస్త అనేది కూడా మా దగ్గర ఉందన్నమాట. ఎక్కువగా జనరల్గా ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో, బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి వన్ సైడ్ ప్యాలసీ అనేది వస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్లో ఉన్నటువంటి ఫంక్షనల్ యాక్టివిటీస్ అన్ని కనుక కోల్పోయినప్పుడు ఆ ఫంక్షనల్ యాక్టివిటీస్ అన్నింటిని డెవలప్ చేయడానికి విర్చువల్ రీహాబిలిటేషన్ ద్వారా వీళ్ళకి ఇలాంటి విఆర్ మెటీరియల్ పెట్టడం వలన వాళ్ళు ఆ పేషెంట్ ఏమవుతాడు అని అంటే డెవలప్ చేసుకోవటానికి తెలియకనే తన మూమెంట్స్ అనేవి ఫాస్ట్గా మూమెంట్ అనేది డెవలప్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో వాళ్ళ కాన్షియస్ తెలియకుండానే, ఇప్పుడు మామూలుగా అయితే మనం థెరపీ చేసేటప్పుడు ఏం చేయాల్సి వస్తుంది అంటే మనము ఫిజికల్గా థెరపీ చేస్తూ ఉండాల్సి వస్తుంది. కానీ విఆర్ చేసినప్పుడు ఆ యొక్క విఆర్ దాని వలన ఎక్కువగా డెవలప్ చేసుకోవడానికి మనకి చాలా అవకాశాలు ఉంటాయి. సో ఇదొక రూమ్ అనమాట. సో ఇలా రీహాబ్ సెంటర్లో ప్రతి ఒక్క రూమ్ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషల్గా వీళ్ళు డిజైన్ చేసుకున్నారనమాట. Yes, and this is one of the pediatric occupational therapy unit. Pediatric occupational therapy. ఇది చాలా బాగుంది. ఇది కూడా ఎక్కడ కూడా మేము రిహాబ్ సెంటర్కి వచ్చామన్న ఫీలింగే లేదు పిల్లలకు కూడా. So దే ఫీల్ లైక్ ఐఎమ్ ఎట్ హోమ్. she is occupational therapist. They are from Madras. So వీళ్ళు ఇక్కడ పెడియాట్రిక్ ఆక్యుపేషనల్ థెరపీలో ఈ డిపార్ట్మెంట్లో చిల్డ్రన్స్ విత్ అప్ టు ఏజ్ ఆఫ్ 10 years 12 years ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఆక్యుపేషనల్ థెరపీ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తామన్నమాట. ఈ ఆక్యుపేషనల్ థెరపీ సర్వీసెస్లో మేజర్గా సెన్సరీ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ఈ సెన్సరీ ఇష్యూస్లో సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ అంటామన్నమాట. ఈ సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీలో ఈ విజువల్ స్టిమ్యులేషన్ తోటి కానీ ఆడిటరీ స్టిమ్యులేషన్ తోటి కానీ ప్రొప్రియోరీ రిసెప్టర్ అని కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో సెన్సరీ ఇష్యూస్ తోటి ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటిని కూడా అడ్రస్ చేయడానికి ఈ యొక్క రూమ్ని కంప్లీట్గా దాని ప్రకారంగా డిజైన్ చేసామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్చర్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్చర్స్ ఏంటంటే వాళ్ళకు కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే వాళ్ళకి స్మూత్గా ఉన్నటువంటి టెక్స్చర్కి కొంతమంది స్పందిస్తారు, కొంతమంది ఏమో రఫ్గా ఉన్న దానికి మాత్రమే స్పందిస్తారు. ఇప్పుడు నేను ఎంత గరుగ్గా ఉన్నది అయినా సరే ఇట్లా రుద్దుతున్నా కానీ వాడికి స్పందన అనేది ఉండదు. కానీ అదే పిల్లవాడికి ఒక స్మూత్ టెక్స్చర్ని కనుక ఇట్లా అన్నాను అనుకోండి టక్కుమని అలర్ట్ అయిపోతాడు. సో అలాంటి పిల్లలకి ఏంటంటే వాళ్ళకున్నటువంటి సెన్సిటివిటీ ప్రాబ్లం ఎక్కడైతే ఉందో, టాక్టైల్ ప్రాబ్లం ఎక్కడైతే ఉందో, ఒకవేళ కనుక రఫ్ టెక్స్చర్లో ఉంటే కనుక రఫ్ టెక్స్చర్ నుంచి స్మూత్ టెక్స్చర్ దాకా వాళ్ళని ఇంటిగ్రేట్ చేయడానికి ప్రయత్నం చేస్తామన్నమాట. దాని తగ్గట్టుగా ఈ టెక్స్చర్స్ అన్నిటిని కూడా ఈ బోర్డులు అన్నిటిని కూడా లెవెల్స్ 1 by 1 లెవెల్స్ అనేది కూడా స్టార్ట్ చేసామన్నమాట. అదే విధంగా మనము బయట కూడా సెన్సరీ పాత్వే అనేది ఒకటి డెవలప్ చేసాము. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పాత్వే ఇన్ హైదరాబాద్లోనే ఎక్కడ కూడా మీరు చూడరు కూడా అది. ఆ సెన్సరీ పాత్వే ఇక్కడేమో మనకి హ్యాండ్ టాక్టైల్కి చూస్తే కనుక మనకి ఇక్కడ కనిపిస్తుంది, అక్కడేమో పామ్స్కి కావాల్సినటువంటి లెగ్స్కి కావాల్సినటువంటి టాక్టైల్ స్టిమ్యులేషన్ అనేది అక్కడ డెవలప్ చేస్తాం. సో ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పారు నాకు, ముఖ్యంగా ఆడపిల్లలకైతే టీ పెట్టుకోవటం, వంట చేసుకోవటం ఇవన్నీ నేర్పిస్తున్నారు. అండ్ మగపిల్లలకైతే ఫార్మింగ్ చేయడం నేర్పిస్తున్నారు. ఆర్గానిక్ ఫార్మింగ్ బయట ఇక్కడ తినే వాళ్ళ ప్రతి కూరగాయలకు కూడా వాళ్ళంతటి వాళ్ళు పండించుకునే కూరగాయలు అనమాట. ఒకసారి ఆర్గానిక్ ఫార్మ్ కూడా నేను చూపిస్తాను. అండ్ బయటికి వెళ్దాం ఒకసారి. నేను కింద ఒక ఫ్లోరే అనుకున్నాను, కాదండి ఇంకా చాలానే ఉంది సామ్రాజ్యం ఇది. సో ఇయర్ మోల్డ్ ల్యాబ్ అని చెప్పి డైరెక్టర్ ఆపరేషన్స్, సో అంటే కింద కొన్ని థెరపీస్ ఉన్నాయి అండ్ పైన స్పీచ్ థెరపీ ఇవన్నీ. సో ఇక్కడ కనిపిస్తుంది మీకు లాంగ్వేజ్ స్పీచ్ థెరపీ ఈ డిపార్ట్మెంట్ అనమాట. స్పీచ్ అండ్ లాంగ్వేజ్. ఓకే ఒకసారి లోపలికి వెళ్దాం. ఎస్ ప్లీజ్. సో ఇది ఒకసారి మన పిల్లవాడి లోపలికి వచ్చిన తర్వాత మన పిల్లల్ని మర్చిపోవచ్చు ఇక్కడ. సో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ లాగా వాళ్ళ సొంత పిల్లల్లాగా ట్రీట్ చేస్తూ అన్ని థెరపీస్ ఇక్కడే నేర్పించేస్తారు. ఇంకా మనం బయటికి వెళ్ళి ఇంకో థెరపీ అసలు దేనికి వెళ్ళాల్సిన పని లేదు. A to Z అవైలబుల్ ఇక్కడ.
అండ్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మార్నింగ్ వచ్చి ఈవినింగ్ కూడా వెళ్ళిపోయే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి అనమాట. గ్రేట్ సార్ అది. ఇది స్పీచ్ థెరపీ. Yes. He is Mr. Shiva Dikshit. Hi, Tanu, hi. He's an audiologist and speech language pathologist. Oh. Masters చేశాడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హియరింగ్ హ్యాండిక్యాప్డ్ నుంచి. అండ్ మోస్ట్లీగా ఏంటంటే ఇంటలెక్చువల్ డెవలప్మెంటల్ డిజార్డర్స్లో ఉన్నటువంటి పిల్లలకి అప్ టు 14 years లోపల ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా స్పీచ్ థెరపీ అనేది బాగా ఇస్తాము. ఆఫ్టర్ 15-16 years వచ్చినటువంటి పిల్లలందరికీ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్మెంట్ అనేది డెవలప్ చేస్తుంటాం అన్నమాట. సో ఈ బాబుకు ఏదైతే ఉన్నాడో హీఈస్ అన్ డౌన్ సిండ్రోమ్, రైట్? డౌన్ సిండ్రోమ్ ప్లస్ డిలే డెవలప్మెంట్ కూడా ఉంది. ఓకే ఓకే. ఎలాంటి రెస్పాన్స్ ఉంది స్పీచ్ థెరపీలో? ఓరోమోటర్ ఎక్సర్సైజ్ చేస్తే ఏంటంటే కొద్దిగా మనకి మజిల్ స్ట్రెంగ్తన్ అవుతాయి. సో దానికోసం మేము ట్రై చేస్తున్నాం ప్రజెంట్. అండ్ టంగ్ ఎక్సర్సైజ్, ఓరోమోటర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల జస్ట్ ఆయన ఏదైనా కమ్యూనికేట్ చేద్దాం అనుకున్న చిన్న చిన్న వర్డ్స్ అయినా మాట్లాడగలుగుతాం అతను. సో దాని గురించి ట్రై చేస్తున్నాం. వాళ్ళ పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా జస్ట్ అతన్ని నీడ్స్ కమ్యూనికేట్ చేసుకుంటే చాలు, అంతకు మించి పెద్ద వస్తుందండి. డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నాడు. కాకపోతే ఓరోమోటర్ ఎక్సర్సైజ్ అనేవి ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నాము. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ టంగ్ ఎక్సర్సైజ్ కూడా చేస్తాము. అండ్ ఈ బాబు ఉన్నాడు అనుకోండి, ఎగ్జాంపుల్ ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో డెవలప్ చేసే దాంట్లో మేజర్గా తన నీడ్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ తనకు వాటర్ కావాలి అని అన్నాడు అనుకోండి, వాటర్ అడగాలి అని అంటే ఎట్లాంటి నాన్ వెర్బల్గా కానీ వెర్బల్గా కానీ ఎట్లా కమ్యూనికేట్ చేయించాలనే ట్రైనింగ్ అనేది ఇన్పుట్ ఇస్తామన్నమాట. సో వీ కెనాట్ ట్రైన్ మోర్ అండ్ మోర్, అంటే ఇంకెక్కువగా మనం డెవలప్ చేయలేము కూడా ఈ బాబుకి. ఎందుకు అనంటే తన నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి ఈ టైంలో మనం డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు మనం మాట్లాడినటువంటి స్పీచ్ డెవలప్ చేస్తాము అని అనుకోవటం పొరపాటు, కానీ తన కమ్యూనికేషన్ స్కిల్స్ నీడ్స్ని డెవలప్ చేయటం అనేది మనం డెవలప్ చేస్తామన్నమాట. క్యాప్సికమ్ ఏది రోహిత్? క్యాప్సికమ్ ఏమని అడగాలి మేడం? క్యాప్సికమ్ ఇవ్వండి. నెక్స్ట్ పీస్ ఏది? ఏమని అడగాలి మేడం? సూపర్ సూపర్. నిజంగా ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు పిల్లలు. సో స్పీచ్ థెరపీలో ఎన్ని రోజుల్లో మాట్లాడారమ్మా? ఆల్మోస్ట్ 6 months. 6 monthsలోనే చాలా చేంజ్ వచ్చింది. కొంచెం వర్డ్ లెవెల్లో ఓ సూపర్. ఇక్కడికి వచ్చినప్పుడు అసలు ఏం లేదు, కొన్ని లెటర్స్ వచ్చాయి అంతే. కానీ ఇలా మాట్లాడటం అంత లేదు. సూపర్. నిజంగా మీరందరూ మంచి జాబ్ చేస్తున్నారు. అంటే పేషెన్స్ ఎక్కువ కావాలండి ఇలా వీళ్ళకి. వీళ్ళు కొంచెం సహనం కోల్పోయినా కానీ చాలా కష్టం. అలాంటిది చెప్పాను కదా, సొంత ఫ్యామిలీ లాగా, తమ్ముడు లేకపోతే వాళ్ళ బిడ్డల్లాగా ఫీల్ అయ్యి చేస్తేనే వీళ్ళలో మార్పు వస్తుంది. మన వాళ్ళని భారంగా ఫీల్ అయ్యేవాళ్ళంటే వాళ్ళలో మార్పు అసలు రాదు. ఇక్కడ వీళ్ళలో ఎంత మార్పు కనపడుతుందంటే వాళ్ళ సొంత వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఫీల్ అవుతున్నారు కాబట్టి ఎంత మార్పు చూడగలుగుతున్నాం మనం. గ్రేట్. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. Red, red, yellow, green. Take that. Take first red. First red. Take first red. Next green. No. Make another one. Look at here. Take red. Red. Then after green, hold it. Hold it. Green. Take next green. Join it. Join it. Join it. Join it. Join it. వావ్ సూపర్. చూడండి ఎంత ప్రేమగా చెప్తున్నారు. చూస్తున్నాను కొంచెం అన్న పేషెన్స్ పోయిద్దాం అయింది. ఎలా ఉంది పిల్లల మార్పు, ఎలా ఉంది? So this is Department of Rehabilitation Psychology. Yeah, as of now we are dealing with children with developmental disabilities from range of various severities, from mild, moderate, severe, profound. So usually they come with some sort of a behavioral issues, some skill lacking and all these things. We will train them with the help of behavior modification as well as some skill training, cognitive training. We will make use of some different therapeutic modalities here. Along with that, our Department of Psychology will take care of that. We have one rehabilitation, psychiatric rehabilitation unit. In that, we will take care of mental illness cases also, and some mental illness, alcohol and drug de-addiction units also will take care of. చేంజ్ కనిపిస్తుంది. Yes, sir. Like we can see the change. Yeah. Sushil, tell me your name. What is your name?
No. So what is your name? What is your name? మిస్టర్ సుశీల్ సూపర్. సో ఇది ఒక్కొక్క డిపార్ట్మెంట్లో పిల్లల్ని Yeah, not only that, చేస్తున్నారు. not only that, we also take care of family counseling, as well as we will guide the parents how to deal with their children in their home, as well as some sort of entire family also needs some sort of therapeutic interventions. We will take care of all these things. ఇక్కడ పిల్లలందరికీ నిజంగా నేను చెప్పాను కదా బయట ప్రపంచం కూడా తెలియాలని అన్ని విధాల వాళ్ళని ట్రైన్ చేస్తున్నారు అనమాట. వీళ్ళే ఇక్కడ అన్ని కల్టివేట్ చేసుకుంటున్నారు, పండిస్తున్నారు, అన్ని ఆకుకూరలు. సో నీ పేరేంటి? సాయాబాయ్. సాయి. ఇదేంటి? గోంగూర. గోంగూర. ఓ నువ్వే వేసావా ఇది? లేదు కళ్యాణ్ కళ్యాణ్ వేసా, నువ్వు పండిస్తున్నావా? ఓ అదేంటి? పాలకూర. పాలకూరనా? ఓకే. సో అంతా మీరే వేసుకుంటారు వెజిటేబుల్స్ అన్నీ ఇక్కడ? ఇంకేమేమి వేశారు? గోంగూర, పాలకూర, ఆ, ఇంకా మెంతుకూర. ఓ మెంతుకూర. ఇంకా ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. ఇంకా అవన్నీ చుక్కకూర, కూర, తోటకూర. తోటకూర. సరే ఇవన్నీ మా ఇంటికి తీసుకెళ్తా, ఇస్తావా? ఇస్తావా? ఓ థ్యాంక్స్. చెప్పాను కదా. సో పక్క వాళ్ళకి హెల్ప్ చేసే గుణం కూడా ఉందండి వీళ్ళకి బాగా. అంటే అన్ని విధాలుగా ట్రైన్ చేస్తున్నారు అనమాట ఇక్కడ. సో ఏమేమి తీసుకెళ్ళమంటావు నన్ను ఈరోజు? మరి ఇవన్నీ తీసుకెళ్ళమంటావా? నిజంగా వాళ్ళే ఈ ఫార్మింగ్. సార్ నాకు మీరు ఎటు వెళ్ళిపోయారు? మీ పిల్లలు నన్ను తీసుకొచ్చిపోయారు ఇక్కడికి. ఏమంటున్నారు? అసలు ఇదంతా పండించేస్తున్నారు సార్. మిమ్మల్ని కూడా తీసుకెళ్ళమంటున్నారు. సో నిజంగా పిల్లలకి ఇవన్నీ నేర్పడం చాలా గ్రేట్. ఎంత వెయిట్ తగ్గావు నువ్వు? 10 kg. ఎప్పటి నుంచి ఈ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత కదా? 10 kgs ఓ తగ్గి. ఫార్మింగ్ బాగా ఇష్టమా నీకు చేయటం? Yes. సూపర్. నువ్వే ఫార్మింగ్ చేస్తున్నావు. వన్ ఆఫ్ ది గుడ్ ఫిజికల్ యాక్టివిటీ. అవును, చాలా మంచి ఫిజికల్ యాక్టివిటీ. అందుకే ఊరు వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉంటారు. సో పిల్లలకి నిజంగా ఫిజికల్ యాక్టివిటీ కోసం ఈ జిమ్లు ఇవే కాదండి, ఇలాంటి పనులు కూడా చేస్తేనే బాగుంటుంది. చాలా యాక్టివ్గా ఉంటారు. అన్ని ఆకుకూరలు అంటే వాళ్ళు తినే ఫుడ్లో ఉండే వెజిటేబుల్స్ అన్నీ వాళ్ళే పండించుకుంటున్నారు ఇక్కడ. వేరే వాళ్ళు ఎవ్వరూ పండించట్లేదు, వాళ్ళే కల్టివేట్ చేసుకొని. చూడండి అక్కడ పిల్లలు ఎంత బాగా ఫ్రెష్ ఎయిర్లో ఆడుకుంటున్నారో కనిపిస్తుంది మీకు అక్కడ. మనకి ఇక్కడ ఎక్కడన్నా ఉందా హైదరాబాద్లో రిహాబ్ సెంటర్స్ ఇలాంటివి? ఎక్కడ లేవు అసలుకి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి కూడా అంటే పేరెంట్స్ ఎవరైనా ఇద్దరు జాబ్ చేసుకొని రాని వాళ్ళు, వాళ్ళ అంటే మేడ్తోనో హెల్పర్తోనో పంపే వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఇక్కడి నుంచి వాళ్ళ కాలేజ్ బస్సే వస్తుందండి. పిక్ చేసుకొని వాళ్ళకి ఇక్కడ రిహాబ్ అయిపోయిన తర్వాత మళ్ళీ డ్రాప్ చేస్తారు కూడా. ఇది మంచి స్పెసిలిటీస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇవాళ రేపు ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా కష్టం ప్రతి ఒక్కరికి కూడా. సో అలాంటి కష్టం ఏమీ లేకుండా సో ఇలా అవైలబుల్ ఉందన్నమాట. సో ఇది చాలా పాజిటివ్ సైన్ ఇక్కడ. నేను అంతా అయిపోయిన తర్వాత చైర్మన్ గారి రూమ్లో కూర్చొని మాట్లాడుకోవచ్చు అనుకుంటే చైర్మన్ గారికి ఇక్కడ క్యాబినే ఉండదండి. వచ్చిన కాడ నుంచి పిల్లలతో తిరుగుతారు, పిల్లలతో ఇంటరాక్ట్ అవుతారు. నో క్యాబిన్, ఎక్కడంటే అక్కడ కూర్చుంటారని చెప్తున్నారు. ఎందుకని ఫస్ట్ నుంచి ఇష్టం ఉండదా? అంటే నేను ఎడ్యుకేషన్లో స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ అంతా చాలా కామన్ కుటుంబాల నుంచి వస్తున్నారు. వాళ్ళకి అందుబాటులో ఉండాలనేది నా ఉద్దేశం. ఓకే. సో పిల్లల్ని బ్రేక్లో క్యాంపస్లో కలవటం, చెట్లు ఆడుకుంటున్నప్పుడు ప్లే గ్రౌండ్ దగ్గర కలవటం, లేదా మధ్యలో ఏదన్నా స్టాఫ్తో మాట్లాడాలన్న పిల్లలతో ఎవరితో చెట్ల కింద మాట్లాడటం, ఇది నాకు చాలా ఇష్టం. ఫస్ట్ నుంచి కూడా క్యాంపస్లోకి వచ్చినప్పటి నుంచి క్లాస్ రూముల్లోనో క్యాంపస్లోనో చెట్టు కిందో నా సంతకాలన్నీ చెట్టు కింద, ఏ చెట్టు కింద ఉంటే అక్కడికి వచ్చి సంతకాలు తీసుకుంటారు. ఎక్కడ నేను స్టూడెంట్ ఉంటే, ఎక్కడ నాకు నా ఎంప్లాయీ ఉంటే, ఈవెన్ అటెండర్ ఉన్నా కూడా లేదా సెక్యూరిటీ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరే కూర్చొని మాట్లాడి ఏం జరుగుతుందో అనేదంతా నేను తెలుసుకుంటూ ఉంటాను. నేను మీరు ఇలాంటి ఒక రిహాబిలిటేషన్ అన్ని క్యాంపస్లో మార్చేస్తాను. నేను అన్ని నాకు పెట్టాలి అనిపించింది. మంచి మాట చెప్పారు. నేను కలకత్తాలో ఉన్న క్యాంపస్ మొత్తాన్ని రిహాబ్గా మార్చాను. అక్కడ నేను ప్రజెంటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత 1 hour ప్రజెంటేషన్ 20 minutes తర్వాత 5 IAS ఆఫీసర్ల టీము, రావు గారు వీ నెవర్ హర్డ్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ప్రపోజల్, వీఆర్ సోల్డ్ అవుట్, వీఆర్ గ్రాంటింగ్ యూనివర్సిటీ స్టేటస్, వీరు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు అన్నారు. ఆంధ్రాలో ఉన్న నా క్యాంపస్లను కూడా రిహాబ్లుగా మార్చేస్తున్నారు. సూపర్ సార్, హ్యాట్సప్ టు యూ. ఇంతమంది బిజినెస్ మ్యాన్ని, ఎడ్యుకేషనలిస్టులని చూశాను కానీ ఎవరు కూడా ఇలా మాట్లాడలేదు ఓపెన్ అయ్యి కూడా. సో సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి చైర్మన్ కమ్ ఫౌండర్
రావు గారు. సో ఇప్పటి నుంచి సొసైటీకి నేను సంపాదించిన ప్రతి రూపాయి కూడా ఉపయోగపడాలన్న ఒక ఉద్దేశంతో రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టి నా కాలేజీలు మొత్తం కూడా అన్ని జిల్లాలలో ఉన్నవి, అన్ని డిస్ట్రిక్ట్లో, అన్ని స్టేట్లలో ఉన్నాయి కూడా, ఎంటైర్ కాలేజీలు కూడా రిహాబ్ సెంటర్స్గా మార్చేసి ఈ సొసైటీకి నేను చేసిన తప్పు కావచ్చు, లేకపోతే తెలిసి చేయని తప్పు అయినప్పటికి కూడా ఈ విధంగా దేవుణ్ణి మరీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అందరం తప్పులు చేస్తాం. అంటే మేమంతా ఏంటంటే మేము మా క్యాంపస్లన్నీ కూడా ఇక్కడ 3,000కి కొన్నాను ఎకరా, 3,000 రూపీస్కి ఎకరా కొన్నా ఈ ఏరియాలో 1992 నుంచి. సో మేము ఈ సర్ప్లస్ నుంచి పెద్దగా మాకు ఏదైతే 10-15% సర్ప్లస్ ఉంటుందో దాని నుంచి గట్టాం కదా. ఇదంతా కూడా బయట నుంచి డబ్బులతో కాదు. 3,000 ఎకరా అంటే దీన్ని 1995 నుంచి డెవలప్ చేసుకుంటూ వచ్చాం. 100 ఎకరాలు ఇది 100 ఎకరా. ఎక్కడ క్యాంపస్ అయినా సరే మేము కొన్న అడ్వాంటేజ్ అంటే మేము పాత రోజుల్లో కొన్నప్పుడు 3,000కి 4,000కి 5 లక్షలకు 6 లక్షలు అట్లా. అన్ని క్యాంపస్లో 100 ఎకరాలు ఉంటాయి? లేదు, ఇది 100 ఉంటుంది. మిగతా వాళ్ళు కోల్కతా ఒక 17-18-20 ఏకర్స్ ఉంటుంది, గుంటూరు ఒక 20-25 ఏకర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా కొంచెం తక్కువగా ఉన్నప్పుడు ఏదో చిన్న డిస్ప్యూట్లు సాల్వ్ చేసుకొని కొనుక్కొని ఆ రకంగా దీని మీద డెవలప్ చేసుకుంటూ వచ్చాం. బ్యాంకులు ఉంటాయి, గింకులు ఉంటాయి. కానీ మా దగ్గర ఇప్పుడు మా ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మీకు సోషల్లీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్సే ఉంటారు. మా ఫీజు అంతా 35,000 నుంచి 50,000 మధ్య ఉంటుంది. డొనేషన్ మేము ఇప్పుడు లక్షల ఫీజు కోసం ఎప్పుడు అప్లికేషన్ పెట్టలేదు, ఎప్పుడు దానికోసం కొట్లాడలేదు. మేము అక్రిడేషన్ కోసం కొట్లాడలేదు. బికాజ్ దొంగ డాక్యుమెంట్లు ఏముంది అక్రిడేషన్ రాదు. అటానమస్ స్టేటస్ కోసం కొట్లాడలేదు. దొంగ డాక్యుమెంట్లు ఏముంది అటానమస్ స్టేటస్ రాదు. యూనివర్సిటీ స్టేటస్ గురించి కొట్లాడలేదు. ప్రైవేట్ యూనివర్సిటీ స్టేటస్ గురించి, డీమ్డ్ యూనివర్సిటీ గురించి కొట్లాడలేదు. ఇవాళ ఏంటంటే ఈ రిహాబ్ సెంటర్కి యూనివర్సిటీ లేనిదే మేము ఎఫెక్టివ్ థెరపీలు ఇవ్వలేం కాబట్టి, అక్యూట్ షార్టేజ్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని డెవలప్ చేయడం కోసంగా ఈ యూనివర్సిటీ కోసం ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. కానీ నాట్ విత్ ఎనీ మనీ మోటో. ఇంతకుముందు నుంచి మాది ఏంటంటే కొద్ది గొప్ప వచ్చిన సర్ప్లస్ మా జీతాలతో మేము డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. కానీ అప్పుడు మేము డొనేషన్లు తీసుకోలేదు, ఇప్పుడు రేపు కూడా డొనేషన్లు తీసుకోం. సూపర్ సార్. టోటల్ ఎగనెస్ట్ వీఆర్ ఎగనెస్ట్ ఫర్ ది డొనేషన్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఒక గొప్ప పర్సన్ని కలిసాను ఈరోజు. నిజంగా కొత్త గొప్ప రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది మీరు విన్న తర్వాత. మీ ద్వారా చిన్న వాళ్ళకి కూడా మీ ద్వారా అంటే దాంట్లో మేము ఏమేమి మాట్లాడాము చాలా మాట్లాడి ఉంటాం. కానీ అవసరమైన దాని వరకు ప్రజలకు చేరాలి. డెఫినెట్గా సార్, ప్రజలకు చేరాలి, మార్పు రావాలి, ఆలోచన రేకెత్తించాలి. డెఫినెట్గా దీని మీద మీరు 1-2 ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి డెఫినెట్గా ఎడ్యుకేషన్ రెగ్యులేషన్ నన్ను పిలవండి, యూజీసీని పిలవండి, పెద్ద కాలేజీలను పిలవండి, ఆన్ ది స్పాట్ యూజీసీ ఏఐసిటిని పిలవండి. నా ప్రశ్నలకు వాళ్ళకి సమాధానం చెప్పమనండి. దెన్ ఐ విల్ యాక్సెప్ట్. సూపర్ సార్. మీరు కూడా దీంట్లో బాగా పంచుకోండి. డెఫినెట్గా వస్తాను, పంచుకోండి. డెఫినెట్గా పిలుస్తాను. ఇది సమాజానికి చాలా అవసరం. సో ఇలాంటి సెంటర్స్ పెట్టి నిజంగా మీరు చేస్తున్న మంచి పనికి దేవుడు సహకరించాలి అండ్ ప్రజలు దీన్ని ఆశీర్వదిస్తారని, పిల్లల బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను సార్. అలా జరగాలని కోరుకుంటున్నాను. ఇది ఆక్యుపేషన్ మాత్రమే. ఆక్యుపేషన్లో మేము బతుకుతూ జీతాలు తీసుకుంటూ దీన్ని సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశమే. అంటే మేము జీతాలు కూడా లేకుండా పనిచేస్తున్నామని మాత్రం మేము చెప్పను. నేను ఇది ఆక్యుపేషన్లో భాగంగా మాకు బతకటానికి అవసరమయ్యి మా నీడ్స్కి అవసరమైన జీతాలు మాత్రమే మేము తీసుకుంటాం. డొనేషన్లు తీసుకోము. లాభాలని ప్రైవేట్ ప్రాపర్టీస్ కోసంగా డైవర్ట్ చేయమని చెప్పి నేను ఇష్టపడుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నైస్ మీటింగ్ టు యూ.